అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. చంద్రబాబుతో షర్మిల భేటీ తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోదరుడు జగన్ తో అంటి ముట్టనట్లుగా ఉంటున్న షర్మిల చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక చంద్రబాబు నివాసం వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చూస్తున్నాం షర్మిల చంద్రబాబు ఇంటికి వెళ్లారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ కూడా ఆహ్వాన పత్రికను అందజేయడానికి వెళ్లినట్టు తెలుస్తోంది. సో ఆమె కాంగ్రెస్ లో చేరిన తర్వాత మొదటిసారిగా చంద్రబాబును కలుస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాధాన్యత నెలకొంది. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుతో షర్మిల సమావేశం కొంత రాజకీయంగా సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆమె కుమారుడి వివాహానికి ఆమె ఆహ్వానించేదానికి, ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఆహ్వానించేదానికి ఆమె కాసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 18వ తేదీన షర్మిల కుమారుడి నిశ్చితార్థం ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి 17న పెళ్లి, అదేవిధంగా 24వ తారీఖున ఫిబ్రవరి 24న రిసెప్షన్. వీటన్నిటిని కూడా ఆమె అందరి రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ అధినేతలను సహజంగానే ఆహ్వానిస్తున్నారు. మొదట తన అన్న జగన్ ఇంటికి వెళ్లిన షర్మిల తర్వాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను కూడా ఆహ్వానించిన పరిస్థితి. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా ఆమె ఆహ్వానిస్తారు. కొన్ని రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించి వచ్చారు. సో ఇదంతా కూడా ఒకే ఎపిసోడ్. అయితే ఒక ఇద్దరు రాజకీయ నాయకులు, రెండు పార్టీలకు సంబంధించిన వేర్వేరు పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కలిసినప్పుడు సహజంగానే రాజకీయాలే చర్చకు వస్తాయి. ఇది సహజంగానే రాజకీయాలు మాట్లాడుకుంటారు కాబట్టి ఏం మాట్లాడుకోబోతున్నారు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన రాజశేఖర రెడ్డి మరణం తర్వాత బహుశా ఇదే షర్మిల మొదటిసారి చంద్రబాబు నాయుడిని కలవటాన్ని. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కావచ్చు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కావచ్చు, సహజంగా రాజకీయంగా ప్రత్యర్థులు, శత్రువులు కానప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రత్యర్థులుగా చెప్పవచ్చు. దశాబ్ద కాలంగా వీళ్ళిద్దరూ కూడా అటు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి కుటుంబం, ఇటు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అనేక ఎన్నికలను ఎదుర్కొన్న పరిస్థితి. తాజాగా జరిగిన 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్ షర్మిల అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, టీడీపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసిన పరిస్థితి. అయితే అప్పటికి ఇప్పటికి 5 ఏళ్ల కాలం తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే షర్మిల జగన్మోహన్ రెడ్డి విజయం కోసం కృషి చేశారో, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆమెకు రాజకీయంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు కొంత విభేదాలు వచ్చినాయన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి సహజంగానే ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకోబోతున్నారని కూడా కొంత ఆసక్తి మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే షర్మిల ప్రస్తుతం ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తాజాగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ఏదైతే పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. లేదంటే జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇవ్వబోతున్న చర్చ నేపథ్యంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయని కూడా కొంత చర్చగా మారింది. 3-4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీని విమర్శిస్తూ బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆ 3 పార్టీలను ఒక ఘాటిని కట్టే ప్రయత్నం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థులే అన్న సంకేతాలను అటు ఠాకూర్ పంపించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పొత్తుల్లో భాగంగా అటు జనసేన పార్టీ, తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీ కూడా కలిసి పోటీ చేయబోతున్నాయన్న ఒక వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీకి కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. సహజంగానే అటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఒక రాజకీయ పార్టీ నాయకురాలు కాబట్టి రాజకీయాలు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. సో ఈ అంశం మీదే షర్మిల కొంత కాసేపు తర్వాత ఆమె వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మొదట ఆమె ఈ నెల ఏదైతే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా లోకేష్కి ఆమె స్వయంగా క్రిస్మస్ కేక్ను కూడా పంపించిన పరిస్థితి. సో తాజాగా చంద్రబాబు నాయుడుతో ఆమె సమావేశమయ్యారు. నిజానికి తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించడానికి వచ్చినప్పటికీ కూడా ఆహ్వాన పత్రికను ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజకీయాలు అయితే మాట్లాడుకుంటారు కాబట్టి సో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఎలాంటి ఈ సమావేశంలో చర్చిస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. 2-3 రోజుల క్రితమే వైఎస్ షర్మిల భర్త అనిల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో తిరిగి ఉండవాలనుకున్న లాంటి వాళ్ళ సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం మీద కూడా చర్చిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీకి కొంత రాజకీయంగా అయితే ప్రాధాన్యత ఉంది. కాసేపట్లోనే వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు నివాసం నుంచి బయటకు వచ్చి మీడియాతో కూడా